ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొకసారి మనందరం కూడా ఏ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభునామమును గణపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధుల సమూహంగా కూడి వచ్చిన క్రీస్తులో భద్రం చేయబడిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభుని యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అధ్యాయం వెంబడి అధ్యాయము, సందర్భాన్ని దాటి సందర్భాన్ని వరుసగా క్రమానుగతంగా మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలోని 2వ భాగంలోనికి మనం వెళ్దాం. మొదటి భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఒక పాపము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని మరి విడిపించినట్లుగా, ఆమెను రక్షించినట్లుగా, మరణము నుండి ఆమెను తప్పించి నూతన జీవాన్ని ప్రభు ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ భాగంగా మనం చూస్తే ఈ 2వ భాగంలో యేసువారు చక్కని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఒక చక్కటి మాట, తనను గురించి తాను ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ యేసు వారు ఓ మాట చెప్తా ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. ద బోల్డ్ స్టేట్మెంట్ దట్ గాడ్ జీసస్ హస్ గివెన్, సేయింగ్ దట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడని, ఆయన లోకానికి ఎలాంటి వెలుగై ఉన్నాడో, ఎలాగున ఆయన లోకానికి వెలుగునిచ్చాడో, ఆయన జీవమై ఉన్న వెలుగు మనుషులను ఎలాగూ వెలిగింపజేసిందో, లోకాన్ని ఎలాగూ జీవం ఇచ్చిందో మనం యోహాను రాసిన శుభవార్త మొదటి అధ్యాయంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ మాట గురించి మనం ధ్యానం చేసినప్పుడు అసలు జీవమైన వెలుగు అంటే ఏంటో, వెలుగులో ఉన్న జీవమేంటో, జీవములో ఉన్న వెలుగేంటో కొన్ని విషయాలు ఆ రోజు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఒకవేళ మీకు ఆ జీవమైన వెలుగేంటో, ఆ వెలుగులో జీవం ఎలాగుందో, ఆ జీవంలో ఉన్న వెలుగు వలన లోకం ఎలాగూ సృజింపబడిందో, ఎలాగూ తయారు చేయబడిందో, లోకంలో మనుషులకు, జీవాలకు, లేకపోతే సమస్త సృష్టికి ఆయన వెలుగు ఎలాగున జీవం ఇచ్చిందో మనం తెలియాలంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్లో చివరికి వెళ్తూ ఉంటే, కెంటుకుంటూ వెళ్తూ ఉంటే, వీడియో కెంటుకుంటూ వెళ్తుంటే జీవమైన వెలుగు అనేటువంటి ఒక టైటిల్తో ఒక సందేశం ఉంటుంది. ఇంచుమించు 40 నిమిషాల సందేశం ఉంటుంది. ఆ సందేశంలో ఆయన జీవము మనుషులకు ఎలాగూ వెలుగునిచ్చిందో, ఆయన వెలుగు, ఆయన జీవము మనుషులకు, లోకానికి, ఈ సృష్టిలో ఉన్న దానికి జీవము ఎలాగూ కలిగించిందో అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు అంతకు మించి దాని నుంచి కొంచెం దూరం వెళ్ళి మనం లోతైనటువంటి భావాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు వారు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. లోకానికి ఆయన వెలుగై ఉంటే లోకములో ఏముంది చెప్పట్లేదు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. వాక్యంలో చెప్తున్నాడు, చూడము చీకటి భూమిని
కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా భూమి మీద ఏమి కమ్ముకుంటా ఉంది? చీకటి కమ్ముకుంటా ఉంది. చీకటి భూమి మీద ఆవరిస్తూ ఉంది. భూమి మీద చీకటి సంబంధమైనటువంటి సమస్తమును కూడా భూమి మీద ఆవరించి ఉంది. ఎలాంటి చీకటి అంటే కటిక చీకటి ఆవరించింది అంటే. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారికి ఇంకా మత్తులో నుంచి బయటకు రాలేనట్టున్నాడు, ఇంకా మొహం గడిగడి కానీ నిద్రలో నుంచి బయటకు రాలేదేమో, నిద్రలో మాట్లాడుతున్నాడేమో, ఇక చీకటి పోపాట పెట్టండి. చీకటి పోయి చాలాసేపు అయింది, సూర్యుడు వచ్చి చాలాసేపు అయింది. ఈ చీకటి కాదు, ఈ భూమి మీద చీకటి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ చీకటి ఆత్మ సంబంధమైన చీకటి భూమి మీద ఆవరిస్తూ ఉన్నది. ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ఏవో మనం పోరాడునది లోక సంబంధులతో కాదు. చదవండి మాట. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అమ్మా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా వినాలి. మనం పోరాడేది అంధకార సంబంధమైన లోకనాథులతో మాట్లాడుతున్నాం. ఎవడు ఈ లోకనాథుడు అంటే అపవాది అయినటువంటి సాతాను. సాతాను అంధకార సంబంధమైన వాడు, సాతాను చీకటి సంబంధమైన వాడు. ఈ అపవాది ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ చీకటి సంబంధమైనటువంటి వీడు లోకాన్ని ఏం చేశాడంటే అంధకారముతో ముంచేశాడు, అంధకారంతో ఉంచేశాడు, చీకటితో ముంచేశాడు. కళ్ళకు చీకటి వెలుగు లేకుండా చేసి ఆ యొక్క భూమి అంతటి మీద అంధకారముతో నింపేశాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారము 2 విధాలుగా ఉంది. మొదటి అంధకారం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం. తొందరగా. ఆ కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోబు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, తన స్నేహితులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా జీవము నా ప్రాణము వెలుగును చూచుచున్నది. మనుషులు కూపములో అంధకారములో దిగిపోకున్నట్లు ఆయన వెలుగు మనుషులను కాపాడుతా ఉందని చక్కని మాట యోబు గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పాప కూపములో లేదా చీకటిలో కూరుకుపోకుండా, చీకటి కూపంలో కూరుకుపోకుండా, చీకటి కూపంలో కూరుకుపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు యోబులో ఈ మాట రాయబడుతున్న గ్రంథంలో, యోబు గ్రంథంలో ఈ మాట రాయబడడానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు యొక్క జీవితము అంధకారముతో నింపిపోయింది. ఎలాంటి అంధకారమో మీకు మంచి మాట చెబుతారు. అంధకారం అనగానే ఎవరికి సంబంధించింది? అపవాదికి సంబంధించింది. ఎందుకంటే అపవాదే మాత్రమే అంధకారాన్ని తీసుకురాగలిగిన వాడు. మీకు మంచి మాట చెప్తాను. వెలుగు లేని చోట ఏముంటుంది? చీకటి లేని చోట ఏదైనా ఉంటుందంటారా? చీకటి కోసం మనం ఏం చేయక్కర్లేదు. వెలుగును తీసేస్తే ఆటోమేటిక్గా చీకటి వస్తుంది. అంటే ఈ లోకంలో చీకటి ఉంది. ఈ లోకంలో చీకటి ఉన్నప్పుడు ఆ చీకటిని పారద్రోలాలంటే ఏం చేయాలి? వెలుగును తీసుకురావాలి. అందుకని ఈ లోకానికి యేసు వారు లోకానికి వెలుగుగా వచ్చాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మంచి మాట చెప్తాను. యోబు జీవితంలో అంధకారముతో ఉన్నాడు. అంధకారములో ఉండి కోపములో ఉండి అతని మీదకి జీవము వెలుగు చూడడానికి సిద్ధంగా ఉంది. నన్ను ఈ మాట చెప్పనవండి, యోబు జీవితంలోకి ఎందుకు అంధకారం వచ్చింది? ఎలా వచ్చింది అంధకారము? ఆ అంధకారం అంటే ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వెళ్తే ఆ ఒక మొదటి అధ్యాయంలో యోబు యొక్క జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉందండి, చాలా ఆనందంగా ఉందండి. ఎలా ఉందండి? యథార్థవంతుడిగాను నీతివంతుడిగాను ఏ మాత్రం కూడా కల్మషం లేని వాడిగాను చక్కని పిల్ల పాపలతో చక్కని సిరి సంపదలతో ఊజు దేశం అంతటిలోనూ గొప్ప ధనవంతుడిగా యోబు వెరసిల్లుతా ఉన్నాడు. నమ్మిన వారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. యూజు దేశంలోనట యోబు అంతా ధనవంతుడు
లేడట. అంతేకాదు భూమి మీద అంతటి మీద కూడా అతని అంత యథార్థవంతుడు కానీ, అతని వంటి నీతివంతుడు కానీ, అతని వంటి న్యాయమైనటువంటి వాడు కానీ మరొకడెవడో లేడట. అలాంటి పరిస్థితుల్లో యోబు మీద దేవుని యొక్క హస్తము ఉండి యోబును కాపాడుతూ ఉంది. ఒకరోజు తటస్థించింది. ఆ రోజున దేవుని దూతలందరూ కలిసి, వినాలి, దేవుని దూతలందరూ కలిసి పరలోకములో జరిగేటువంటి మీటింగ్కి వెళ్ళారట. ఎక్కడ జరుగుతుంది మీటింగు? ఎవరి దగ్గర? సర్వోన్నతుడైన దేవుని దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళందరూ ఎవరందరూ? దేవుని దూతలందరూ ఆయా లోకాలలో, ఆయా ప్రపంచాలలో, ఆయా గ్రహాల మీద, లేదా ఆయా సృష్టిలో ఉన్నటువంటి సమస్త కార్యాలు, దేవుని కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క దూతలందరూ కలిసి దేవుని మందిరంలో నిలిచి ఆయన ఎదుట రిపోర్ట్ ఇవ్వడానికో, ఆయనతో మాట్లాడడానికో, ఆయన యొక్క సందేశాలు వినడానికో, లేదా ఆయన యొక్క ఆదేశాలు తీసుకోవడానికో దేవుని సముఖంలో నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలందరూ నిలిచి ఉన్నారో అప్పుడు వీళ్ళతో పాటు ఎవడెళ్ళాడు? అపవాది కూడా వెళ్ళాడు. అపవాది కూడా వెళ్ళి దేవదూతలందరితో నుంచున్నాడు. జాగ్రత్తగా వినండి, నన్ను ఈ మాట చెప్పనివ్వండి. అంటే అపవాదికి పరలోకానికి వెళ్ళడానికి యాక్సెస్ ఉందన్నమాట. అంతే కదా దాని అర్థం? అంటే ఇప్పుడు అపవాది పరలోకం వెళ్ళగలడు, అంటే దేవుని సన్నిధికి వెళ్ళగలడు, రాగలడు. ఎప్పుడు వరకు వెళ్ళి రాగలడు? వారిని తిరిగి రాకుండా అగ్నిగుండంలో పడవేసే వరకు వాడికి అవకాశం ఉంది. అంటే నేను అనుకుంటున్నాను, పరలోకం వెళ్ళగలిగినటువంటి అధికారం, అవకాశము వీడికి ఇచ్చాడంటే దేవుడు వీడి పట్ల ఇంకా ప్రేమ చూపించి వీడు ఇంకా మారు మనసు పొందుతాడేమో అని ప్రభు ఆ దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పరా? వీడు అక్కడ మారు మనసు పొందితే చాలండి, ఇంకెవడో మారు మనసు పొందక్కర్లేదు. ఎవడొకడో అపవాది ఒకడు మారు మనసు పొందే చాలు. ఇంకా భూమి మీద మనుషులు ఎవరో మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకని వీడే నాశనం చేస్తున్నాడు అందరినీ. వీడి వలనే ఆ మనుషులందరూ జీవితాలు పాడైపోయి, ఆలోచనలు పాడై, జీవన విధానాలు పాడై, మారు మనసు పొంది జీవితాలు మార్చుకోవాల్సి వస్తుంది. వీడిగాక మారు మనసు పొందితే ఇక భూమి మీద అపవాది అనేవాడు ఉన్నాడు, భూమి మీద మనసులు పాడు చేసేవాడు ఉన్నాడు, జీవితాలు పాడు చేసేవాడు ఉన్నాడు, ఆలోచనలు పాడు చేసేవాడు ఉండడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపవాది పరలోకంలోనికి వెళ్ళినప్పుడు దేవదూతలందరితో పాటు వీడు ఉన్నాడు. కానీ అందరిలో పాటు వీడు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఎందుకని ప్రత్యేకంగా కనబడుతున్నాడు అంటారు? వీడు అందరూ తెల్లగా ఉన్నారు, వీడు ఒకడో అని మన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం అనుకుంటాం కదా దైవం అంటే అపవాది అంటే ఎలా ఉంటాడు? నల్లగా కొమ్ములు వేసుకుని ఉంటాడు. ఆయన ఏమాడు ఎలా ఉంటాడు మనకి ఏం తెలుసు, కానీ వాడు మాత్రం వాక్యులు ఏమన్నాడు తెలుసు? వాడి గురించి చాలా సుందరమైనడట, చాలా అందమైనడటాడు. దేవునికి స్తోత్రం. హెజ్కేలు గ్రంథంలో రాస్తాడు కదా, చెప్పాను కదా ఒకసారి అపవాది గురించి చెప్పినప్పుడు, వాడు చాలా సుందరమైన వాడు, అందమైన వాడట, దేవునికి చాలా ఇష్టమైన వాడట. అలాంటి వాడు పరలోక రాజ్యాన్ని పాడు చేసుకుని భూలోకాన్ని పడ్డాడు. జ్ఞాపకం చేసుకుంటే వాడు వెళ్ళాడట. మీకు మంచి మాట చెప్పిన, మొహం తెల్లగా ఉందా నల్లగా ఉన్నదని కాదు. మీకు మంచి మాట చెప్తారు, జాగ్రత్తగా వినండి. పరలోకంలోని దేవదూతలందరితో పాటు వీడు వచ్చినా వీడు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. కారణం ఎలాగో చెప్తాను చూడండి. ఎలా కనబడుతుందో చెప్పండి. మీరు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చొని ఉంటే ఇంతమందిలో కూడా కొంతమంది మొఖం మీద కొట్టినట్టు కనబడతాయి. మీరు ఎంత ఫెయిర్ రాసుకుని, ఎంత పౌడర్ రాసుకుని వచ్చినా మీ మొఖాలు దరిద్రమైన మొఖాల్లా కనబడతాయి. ఏ దరిద్రం? మీకు మంచి మాట చెప్పిన, కొన్ని మొఖాలకి పొద్దున్న ప్రార్థన ఉండదు, మధ్యాహ్నం ప్రార్థన ఉండదు, సాయంకాలం ప్రార్థన ఉండదు. వీళ్ళ మొఖాలకు అసలు ప్రార్థన అనేదే ఉండదు. ప్రార్థన లేని మొఖాలు దరిద్రం కొట్టుకుంటూ దరిద్రం అంతా మొఖం మీద కనబడుతుంటుంది. అలాగే నిజమే. ప్రార్థన చేస్తే మొఖాలు రూపురేఖలు మారుతాయని వాక్యం చెప్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తే అతని ముఖ స్వరూపము ప్రకాశించింది. స్టెఫెను ప్రార్థన చేస్తే దేవదూత రూపం వలె మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. మీ ఆడవాళ్ళందరికీ మంచి మాట చెప్తారు, మీరు 12 రోజులు రాసుకోక్కర్లేదు, రోజు మోకరించి ఒక గంట ప్రార్థన చేయండి. హల్లెలూయా. అయినా మొఖం 12 రోజులు కొనుక్కుంటారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థన లేని మొఖాలు దరిద్రం కొట్టుకుని మొఖాల్లాగా అలా కనబడుతూనే ఉంటాయి. మాకు తెలిసిపోతుంటుంది, ఈ దరిద్ర మొఖం ప్రార్థన చేయలేదు, ఇవాళ
ఈ దరిద్ర మొహం ప్రార్థన చేయలేదని. కానీ మేము ఏమంటామంటే అమ్మ సూపరమ్మ నువ్వు దేవునికి స్తోత్రం, దేవుడిని దీవించి మనసులో చెప్పుకుంటాం ప్రభు ఈ పాపిని క్షమించిన ఆయన, ఈ పాపిని దీవించిన ఆయన. మా మనసులో ప్రార్థన ఏంటంటే ఈ పాపికి మారు మనసు దయచేయను ఆయన, ఈ పాపికి ప్రార్థన చేసే మనసు అని ప్రార్థన చేస్తాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. రైట్, ప్రార్థన చేస్తే మనసులో నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది వలన ముఖంలో సంతోషం కలుగుతుంది, ముఖంలో నెమ్మది కలుగుతుంది, ముఖంలో సౌందర్యం కలుగుతుంది, ముఖ రూపము మారుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అనుకుంటారు అంటే నేను ప్రార్థన చేయట్లేదు కాబట్టి నన్ను అంటున్నాడు పాస్టర్ గారు అని. అలాగనుకుంటున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మంచి వాళ్ళు మీరు ఎవరు అనుకోవట్లేదు. ఇక నుండైనా మీరు ప్రార్థన చేసి ఆత్మను కలిగి ఉందురుగాక, ప్రార్థనాత్మను కలిగి జీవించుదురుగాక, ప్రార్థనాత్మతో జీవించుదురుగాక, ప్రార్థనా పరులయ్యుందురుగాక. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, మన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది, మన కష్టాలు తీరుస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది, దేవుని చిత్తాన్ని తెలియపరుస్తుంది, పరలోకం దైవ సన్నిధి భూలోకాన్ని తీసుకొస్తుంది, పరలోకములో దైవ ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకురాగలుగుతుంది. ప్రార్థన దేవునికి సమీపస్తులు చేస్తుంది, ప్రార్థన దేవునికి ఇష్టంగా మారుస్తుంది, ప్రార్థన దేవుని రూపంలోకి మనల్ని మారుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన మన కుటుంబ జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన మన గ్రామాన్ని మారుస్తుంది, ప్రార్థన మన దేశాన్ని మారుస్తుంది, మన ప్రార్థన దేశ అధికారుల మనస్సును మారుస్తుంది. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనం కలిసి ప్రార్థన చేస్తే మన పరిస్థితులు, మన స్థితిగతులు అన్నీ యేసు నామములో మార్చబడతాయి. మన దేశం సుభిక్షంగా ఉంటుంది, మన దేశం ఆనందంగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ప్రార్థన లేని మోహముడు ఎక్కడ కనబడుతున్నాడు? ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడండి? పరలోకంలో దేవదూతల సమూహంలో కనబడుతున్నాడు. ఆడు మోహం అలా డైరెక్ట్గా కనబడిపోతుంది దేవునికి. అందరిని పక్కకి జరిపించి ఒరే బాబు నువ్వు ఇలా రా ముందన్నాడు. మీకు విషయం చెప్పనా, ఈడాడు కనబడగానే దేవునికి గుండెలు రాళ్ళుడిపోయి ఉంటుంటుంది. ఎందుకో తెలుసా? ఈడొస్తే మొత్తం నాశనం చేసేస్తాడు ఈడు. అది ఇంతకుముందోసారి నాశనం చేశాడు. ఎంతమందిని నాశనం చేశాడు? ఇంతకుముందు 3 వంతుల్లో 1 వంతు దేవదూతల్ని నాశనం చేసేసాడు ఈడు. మళ్ళీ ఈడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మళ్ళీ పరలోకం వచ్చాడు, మరలా దేవుడి సన్నిధిలోకి వచ్చాడు. వీడు మరలా ఇక్కడ ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఉన్న వాళ్ళని కానీ నాశనం చేస్తాడేమో. ముందు అవకాశం వాళ్ళకి ఇచ్చేసాడు. హల్లెలూయా. మీరు అందరూ తర్వాత మాట్లాడితే మనం అందరం మంచోళ్ళు అందరూ తర్వాత మాట్లాడకుండా ఎదరు పంపించేత ఉంది రాని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా లైన్లో ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా లైన్లో నిలబడ్డాం అనుకోండి, ఎవడన్నా గొడవ పెడతాడు అనుకోండి, గొడవ పెట్టుకోండి ఏం చేస్తాడు తెలుసా? ఓరా ఎదవని ఇలా పంపించాడు ముందు ఆయన పంపించేస్తాడు ముందు. కారణం ఏంటంటే ఉంటే మొత్తం ఊరంతా చెడగొడతాడు. కాబట్టి అలాంటి వాడు ఊరంతా చెడగొట్టువాడిని ఏం చేస్తాడంటే ముందు తీసుకొచ్చాడు. ఎలా రా బాబా ఏంటి నీ పరిస్థితి అంటే, ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా నేను భూమి మీద చెప్తున్నాడు. ఏంటట? ఇటు అటు తిరుగుతూ ఎడగొచ్చాను. ఇక భూమి మీద నా మిత్రుడు, నా స్నేహితుడు, నా బిడ్డ, నా యొక్క యోబు ఎలా ఉన్నాడంటే, అయ్యా అతడు యథార్థవంతుడు నీతిమంతుడిగా ఉన్నాడని చెప్తున్నా. బాగానే ఉంది. అతడు ఊరికనే యథార్థవంతుడిగా ఉన్నాడా? అతడు మీద నీ చెయ్యి హస్తం ఉంచుట వలన, అతడి మీద నీ చెయ్యి ఉంచుట వలన అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఒక్కసారి నాకు అవకాశం అతడి చేత నేను తిట్టించకపోతే, నా మాట చెల్లకపోతే నన్ను అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెయ్యి ఒక్కసారి తీసి నాకు ఒక అవకాశమే అతడి చేత నిన్ను తిట్టిస్తాను, నేను అతను నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాను, అతను యథార్థత ఎంతవరకు కాపాడుకుంటాడని నేను చూస్తాను అని చెప్పి దేవుడి మీద సవాలు చేశాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు యొక్క జీవితం ఏంటంటే భూమి మీద ఏం చేస్తాడంట? ఇటు అటు తిరుగుతున్నాడు. ఈ మాట చెప్పడం మర్చిపోయి నేను. ఇటు అటు తిరుగుతున్నాడట. ఇటు అటు తిరిగే లక్షణం ఎవడదండి? సాతాను గాడిది. ఈడేముండడు? ప్రార్థనలోను కుదురుగా ఉండడు, చర్చిలోను కుదురుగా ఉండడు, సంఘంలోను కుదురుగా ఉండడు. ఏం చేస్తుంటాడు? అంత మాటలు ఇటు అటు ఈ పక్క తిరుగుతుంటాడు. అంటే కూర్చున్న వాళ్ళు కదలవుతారు కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఇటు అటు తిరుగుతుంటే కుదురులేని జీవితం, స్థిరత్వం లేనటువంటి జీవితం, నిలకడలేని జీవితం సాతానుది. ఇలాంటి జీవితం ఎవరికైనా ఉంటే వాడిని దెయ్యం పట్టుకున్నట్టు అర్థం.
అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఒకవేళ స్థిరత్వం లేని మనస్తత్వం మీలో ఉంటే యేసునామములో ఆ మనస్సు మీ నుండి దూరమగునుగాక. మీలో స్థిరమైన మనస్సు కలుగునుగాక, నిలకడైన మనస్సు కలుగునుగాక, నిలకడైన జీవితం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక చోట నిలబడండి, నిలబడిన చోట స్థిరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ తలను పైకెత్తి మిమ్మల్ని గొప్ప దీవెనకర్తలుగా మారుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. మీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు, మీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తాడు, మీ వ్యాపారాలు ఆయన దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు తిరగొద్దు. హల్లెలూయా. అటు ఇటు అది ఇది అని చెప్పొద్దు, స్థిరంగా ఉండండి చోట. యోబుగా పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. సరే ఏతి వెళ్ళు, అయితే నీకు మంచి మాట చెప్తున్నాను చూడు, జాగ్రత్తగా విను. అతని మీద కలిగి ఉన్న అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దా, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దా అని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. దేవుని హస్తము వెనక తీయబడింది. ఎక్కడి నుంచి? యోబు యొక్క జీవితంలో నుంచి దేవుని హస్తం బయటకు తీయబడింది. యెహోవా హస్తం వెనక తీసుకున్నాడు. యెహోవా హస్తం వెనక తీసుకోగానే ఆటోమేటిక్గా ఎవరి హస్తం వచ్చేసింది? ఇప్పుడు ఎవడిడు? అంధకార సంబంధమైన వాడు. ఎవడిడు? అంధకార సంబంధమైన లోకనాథుడు. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే యోబు మీద నుంచి తొలగింపబడిందో ఇప్పుడు ఎవడొచ్చేసాడు? అంధకారం వచ్చింది. అంధకారం వచ్చిందంటే ఏమైపోతుందో తెలిసే వెంటనే వాడి అంధకారము యోబు మీద ఎప్పుడైతే అలుముకుందో, ఎప్పుడైతే అపవాది వచ్చి యోబు మీద కలుముకోవటం మొదలుపెట్టాడో, యోబు మీద ఎప్పుడైతే అంధకారం అలుముకోవటం మొదలుపెట్టిందో, సాతాడు ఎప్పుడైతే యోబు మీద చేతులు పెట్టడం ప్రారంభించాడో ఒక్కొక్కటి నష్టమే. ఏంటి ఆ నష్టం? మొదటి నష్టం ఏమైంది? తన వ్యవసాయం అంతా నాశనం అయిపోయింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి నష్టం ఏంటంటే వ్యవసాయం అంతా నష్టం. రెండవది ఏంటంటే తనకున్నటువంటి పంట పాడంతా కూడా నష్టమైపోయింది. తనకున్న గేదెలు, ఎద్దులు, ఆవులు, ఒంటెలు, గొర్రెలు, ఆ యొక్క గాడిదలు అన్నిటి చచ్చిపోయాయి. జాగ్రత్తగా వినాలి. పనివారందరూ యొక్క శత్రువు వచ్చి తీసుకుని పోయారు. తనకున్న ఆస్తి అంతా పోయింది, తనకున్న అన్నంతస్తులతో పోయింది, తన బిడ్డలందరూ చనిపోయారు. అంత నష్టమే కలుగుతుంది. ఎందుకు నష్టం కలుగుతుంది? ఎందుకు నష్టం కలుగుతుంది? కారణం ఏంటంటే అతని మీద ఉన్నటువంటి వెలుగు పోయి దేవుని హస్తం పోయి ఎవరి హస్తం వచ్చింది? అంధకార సంబంధమైన సాతాను యొక్క హస్తం వాడి మీదకి వచ్చింది. ఎప్పుడైతే అంధకార సంబంధమైన హస్తము వాడి మీదకి వచ్చిందో వాడి జీవితంలో నష్టం రావటం మొదలెట్టింది. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మీ జీవితంలో నష్టం వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, ఇరుకులు వచ్చాయంటే, ఇబ్బందులు వచ్చాయంటే, శోధనలు వచ్చాయంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క హస్తం మీ దగ్గర నుంచి తొలగింపబడి మీ మీదకి అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు మిమ్మల్ని ఆవరించుకున్నాడు. మీ కుటుంబంలో సమాధానం పోతుందంటే అర్థం ఏంటో తెలుసా? అంధకారం మిమ్మల్ని అలుముకుంటుంది. మీ కుటుంబంలో సంతోషం పోతుందంటే అర్థం ఏంటో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు మీ మీద అలుముకుంటూ వస్తా ఉన్నాడు. నన్ను మాట చెప్పనివ్వండి. ఎప్పుడైతే అపవాది సాతానుడు ఆ యొక్క యోబు మీద అలుముకోవటం మొదలు పెట్టాడో, అపవాది ఆ యొక్క యోబు జీవితంలో అడుగు పెట్టాడో, అతని జీవితం అంత అంధకారంగా మారిపోయింది. అంధకారంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. సంతోషం లేదు, ఆనందము లేదు, దుఃఖము లేదు, లాభము లేదు, ఏ విధమైనటువంటి సంతోషము లేదు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆఖరికి అతని యొక్క ఆరోగ్యము సహితము ఏమైపోయింది? కృషించుకుపోయింది. ఎంతవరకు ఆరోగ్యం కృషించుకుపోయింది? అంతవరకు అంటే అతని శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. ఆఖరుకు గోకోవడానికి కూడా ఏళ్ళు లేవు, గోర్లు లేవు. ఏం చేస్తున్నారు? పెంట మీద కూర్చొని తన యొక్క వేలతో తన యొక్క పెంకులు తీసుకుని గోకుట్టిన పరిస్థితి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అతడు చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. ఆ అంధకారంలో మాట్లాడుతున్నాడు, ఇదిగో నాకు వెలుగు కలగబోతుందన్న నిరీక్షణ నాకుంది. నేను చీకటిలో ఉన్నప్పటికీ నాకు వెలుగు కనబడుతుంది. ఒక రోజు నా దేవుడు నా మీద తన యొక్క సూర్యకాంతిని, తన యొక్క నీతి కిరణాలు నా మీద ఉదయించబోతున్నాడు. నేను మరలా ఉన్నత స్థితికి రాబోతున్నానని నిరీక్షణతో యోబు దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను
మాట చెప్పనివ్వండి, మీ జీవితాల్లో అంధకార సంబంధమైన క్రియల చేత, అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క ప్రభావం చేత మీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉందేమో, సంతోషం లేదేమో, ఆరోగ్యం లేదేమో, నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, లాభాలు లేవేమో, మీరు చేస్తున్న ప్రతిదీ నష్టమే కలుగుతుందేమో. నన్ను మాట చెప్పనివ్వండి, రాబోతున్న దినాలు త్వరలోనే నా యేసువారు నీ మీద ఆయన వెలుగు కాంతిని ప్రకాశింప చేయబోతున్నాడు. నిన్ను ఆనందంతో నింపబోతున్నాడు, సంతోషంతో నింపబోతున్నాడు, నీ నష్టములన్నింటినీ లాభంగా మార్చబోతున్నాడు. నువ్వు అడిగిన పెట్టిన ప్రతి చోట నీ అడుగు నేతికుండలో పడినట్లు చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొందుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది, యేసువారి యొక్క సన్నిధి దిగి వచ్చింది. యోబును నిలబెట్టి నడుంగచ్చుకో, నువ్వు పోగొట్టుకున్న దానికి రెండింతలు ఇస్తానని సెలవిచ్చాడు. హల్లెలూయా. నన్ను మాట చెప్పరామండి, ఒకవేళ నీ జీవితంలో వెలుగు లేదేమో, చీకటిలో ఉన్నావేమో, చీకటితో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధలతో ఉన్నాయేమో, కొద్ది కాలమే. ఎంతకాలం ఇది? కొద్ది కాలమే. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ అంధకారము తొలగిపోయే రోజులు రాబోతా ఉన్నాయి, నీ కన్నీరు తొలగిపోయే రోజులు రాబోతున్నాయి, నీ కన్నీటిని ఆనందంతో నింపబోయే రోజులు రాబోతున్నాయి, నీ పరిస్థితులు మార్చబోయే రోజులు రాబోతున్నాయి. నా యేసువారు తన వెలుగును నీ మీద ప్రకాశింపజేయబోయే రోజులు రాబోతా ఉన్నాయి. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో అంధకార సంబంధమైన ప్రతిక్రియను లయపరిచి నీ జీవితమును ఆనందముతో నింపునుగాక, సంతోషంతో నింపునుగాక, వెలుగుతో నింపునుగాక, శోధనని దయము చేయునుగాక, నీ కన్నీటిని ఆనందంగా మార్చునుగాక, ప్రతి నష్టమును ఆయన, కష్టములను ఆయన లాభముగా మార్చునుగాక. హల్లెలూయా. నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు ఆయన పారద్రోలునుగాక. జాగ్రత్తగా వినండి. మొదటిది అంధకార సంబంధమైనటువంటిది. మొదటిది అంధకార సంబంధమైన క్రియలు మనలోనికి వస్తే, అంధకారం మనం నమ్ముకోవడం అంటే సాతాను మనం నమ్ముకున్నప్పుడు మన కష్టాల్లోనికి, నష్టాల్లోనికి, ఇరుకుల్లోనికి వెళ్తాం. కానీ క్రీస్తు వారు మనకు తోడై ఉంటే ఆయన వెలుగు మనలను ఆనందంతో నింపుతుంది. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఎప్పుడైతే అంధకారంలోనికి వెళ్తామో మన జీవితంలో అంధకార సంబంధమైన క్రియలు అలవాటు అవుతూ ఉంటాయి. అందులో రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కటి మాట రాయబడుతూ ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, ఏ క్రియలను విడిచిపెట్టాలట? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. అంటే ఈ లోకంలో దేవుడు మనం చీకటిలో ఉన్నామో వెలుగులో ఉన్నామో తెలియాలంటే ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, కానీ మనం చీకటిలో ఉన్నాం. లోకము చీకటిలో ఉందంటే ఎలా ఉందో తెలుసా? అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నది. మొదటిది అంధకార సంబంధమైనటువంటి శ్రమలలో ఉన్నారు. సాతానుడు వారి మీదకి రావడం వలన వారి కుటుంబాల్లో కష్టాలు వస్తాయి. రెండవది అంధకార సంబంధమైన క్రియల చేత వారు వేడబడుతూ ఉన్నారు. అంటే అంధకార సంబంధమైనటువంటి అపవాది మనుషుల్ని పట్టుకున్నప్పుడు, మనుషుల మీద అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు ఆవగించినప్పుడు, మనుషుల జీవితంలోనికి సాతానుడు వచ్చినప్పుడు రాత్రి క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు జరుగుతాయి. ఏ క్రియలు? అంధకార సంబంధమైన క్రియలు. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటో బైబిల్లో కొన్ని విషయాలు రాశాడు. రాత్రి వేళ జరిగే క్రియలు అన్నమాట. చీకట్లో చేసే పనులు ఏంటో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను అన్ని చూపించడానికి నేను సమయం లేదు, కానీ వచనాలు చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాసుకోపోయినా పర్లేదు, యూట్యూబ్లో చూద్దాం అనుకుంటే రాసుకోక్కర్లేదు, వినండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో రాత్రి వేళ దొంగతనం చేస్తాడని రాశాడు అక్కడ. ఎలాగంటండి? రాత్రి వేళ ఏం జరుగుద్ది? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసేవాడు ఎప్పుడు చేస్తాడు? పగలు చేస్తాడు, రాత్రి చేస్తాడా? కొంతమంది పగల కూడా చేస్తారులేండి. మీకు విషయం చెప్పడానికి దొంగతనం అంటే గుర్తొచ్చింది. పాస్ట్ గారికి కూడా దొప్పేస్తారండి. మనం తిట్టలేం కదా మరి. ఆ బిడ్డ దేవుడు దీవించుడు గాక. అయితే పాస్ట్ గారి ఎట్టుకెళ్ళిపోతే దీవించాలని అనుకుని మొత్తం పట్టుకుపోతారేమో. అక్కడ ఉన్నాయండి. పాస్ట్ గారికి కూడా పట్టుకుపోతారంటే ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రులు అంటారు. పోనండి, ఎవడంటున్నాడు? బైబిల్ అంటున్నాడు రాత్రి వేళ దొంగతనం చేసేవాడు రాత్రి వేళ చేస్తాడు. జాగ్రత్తగా వినాలి.
దొంగతనం చేసేవాడు ఏ సంబంధమైన క్రియలు చేస్తున్నాడు? అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్నాడు. అంధకార సంబంధమైన క్రియలు చేసేవాడు ఎవరి చేతి కింద ఉన్నాడు? అపవాది చేసుకుని అమ్మమ్మ దేవునికి ఇస్తాం. మీరు అనంటే చాలా బాగా ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. దొంగతనం చేసేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పట్లేదు గట్టిగా. అపవాది చేతి కింద ఉన్నాడు. హల్లెలూయా. నన్ను మాట చెప్పరామండి. చాలామంది అంటే మన ఊర్లో మరి మాట చెప్పుకోవాలి, తప్పదు కదండి. నేనంటాను, నాకు అర్థమైన బైబిల్ నాకు అర్థమైనంత ప్రకారంగా, నాకు బైబిల్ అర్థమైనంత ప్రకారంగా పక్కోడి తోటలో, మనది కాని తోటలో పడిన కొబ్బరికాయ తెచ్చుకున్న దొంగతనమే. ఏదో బంగారు పొండ దొరికినట్టే పరుగు పడతలకి తెలిపోతారు. పాపం రైతులు ఎంతో కష్టపడి ఏమండి తోట వేసుకుని, వంకాయ తోట వేసుకోవటమో, బెండ తోట వేసుకోవటమో, కొత్తిమీర తోట వేసుకోవటమో, చాలా కష్టపడి తోటలు వేసుకుంటారు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతారు. వీడు తోట వేయడానికి ఎంత కష్టపడతాడో దానికి 2 రెట్లు దాని చుట్టూ కంచి కష్టపడతాడు. కంచి కడతాడు, దానికి ఆకులు ఎడతాడు. ఆకులు వెనకాల వాళ్ళ ఆవిడని బతిమాలి వాళ్ళ ఆవిడ చేత తిట్టించుకున్నాడు. ఆవిడ బట్టలు నట్టుకొచ్చి, చీరలు నట్టుకొచ్చి చుట్టూ కడతాడు. వీళ్ళు వస్తాదిలాగా ఆ చీరలు ముళ్ళిప్పేసి అది అన్ని వేసేసి ఏమన్నా ఎన్ని రొంపలైనవ్వండి, ఎన్ని ముళ్ళ గుంపలైనవ్వండి అన్నీ పీకేసి పూర్తి కేజీ 2 కేజీలా వీళ్ళ అమ్మగారు వాళ్ళకి, వీళ్ళ అత్తగారు వాళ్ళకి, వీళ్ళ అత్తగారు వాళ్ళకి, వీళ్ళ ఆడబొడుసులకి. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొబ్బరికాయ తెచ్చుకున్నావు నువ్వు, లేదా వంకాయలు తెచ్చుకున్నావు నువ్వు, జాగ్రత్తగా వినండి. వంకాయలు తెచ్చుకున్నావు, ఆ వంకాయలు తిల్లి కట్టేస్తావా? పోనీ ఇంట్లో గది కట్టేసుకుంటావా? ఒక పూట వండుకుంటావు, 2వ పూట వండుకోవడం సిరాకు. లేకపోతే పొద్దున వంకాయ పులుసు, తర్వాత వంకాయ ఇగురు, వంకాయ మామిడికాయ, వంకాయ జీడిపప్పు, అలా 1 రోజులు వండుకుంటావా? చచ్చూరుకుంటా రోజు అంత మాటలు వంకాయ తింటే, ఒకే కూర తింటే కదా. ఒక పూట కోసం, ఒక పూటకి మనకి ఎన్ని కూరగాయలు పడతాయి? మహా అయితే 10 రూపాయలు పడతాయి, లేకపోతే 20 రూపాయలు కడతాయి. ఈ 20 రూపాయలు కొక్కుర్తుపడి యాసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టుగా నీ జీవితాన్ని, ఆశీర్వాదాన్ని అక్కడ అమ్మేసుకుంటున్నావు. ఎవరి దగ్గర? అపవాది చేతులు అమ్మేసుకుంటున్నావు. అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, వెళ్ళు తెచ్చుకో అని. సిగ్గేట్లేదా? 20 రూపాయల కోసం, 5 రూపాయల కొబ్బరికాయ కోసం దేవుడిచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామా? మనస్సాక్షి గద్దించట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ రైతుగాక అతను కోసుకోవడానికి అందుకోలేక, లేకపోతే తనకి ఇష్టం లేకో, లేకపోతే తను మానేసో, అమ్మ నేను తోట మానేసాను, కొయ్యటం మానేసి కోసేసుకోవడానికి అనుకోండి, 10 కేజీలు ఏంటి పట్టుకొచ్చే 100 కేజీలు నేను ఎవడొద్దు అన్నాడు. ఊరంతా పంచిపెట్టాయి, అవసరమైతే నువ్వే అమ్మేసుకో, కొట్టెట్టాయి, ఆ కొట్టుకొచ్చి నేను ఎవడొద్దు అన్నాడు. ఎప్పుడు? రైతు వదిలేసినప్పుడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాగ్రత్త. దొంగతనం చేస్తే ఎవడి కింద ఉన్నావు నువ్వు? అపవాది కింద ఉన్నావు. యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా నీ ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నావేమో, నీ వెలుగును అమ్మేసుకుంటున్నావేమో, నీ జీవితంలో మేలును అమ్మేసుకుంటున్నావేమో, దేవుని పట్ల ఉన్నటువంటి స్థితిని నువ్వు అమ్మేసుకుంటున్నావేమో. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనకు లాంటి వాళ్ళ వల్లే కదండి దేవుని నామం అన్యజనుల్లో ఏమవుతుంది? దూషింపబడుతుంది. నువ్వు కోసుకొచ్చేత నువ్వు ఎవరు కోసుకొచ్చాడో తెలిసాడికి అది ఏమని తిడతాడంటే, రైతులు ఏమని తిడతారా? అమ్మ వంకాయలు కోసిపోయిన దేవుడు దీవించడుగాక, వాళ్ళ పిల్లల దేవుడు దీవించడుగాక, వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అయిపోవుగాక, వాళ్ళ పిల్లలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయ అని తిడతాడా? ఏమని తిడతాడు? శాపనార్థాలని తిడతాడు. ఆ తిడతా ఉంటాడు, గోడు కొట్టుకుంటాడు. దరిద్రం సిగ్గులేదు మొక్కనికి. దొంగతనం చేయడం దేవునికి ఇష్టమైనది కాదు. అది అపవాది సంబంధమైనటువంటి క్రియలు. అపవాది సంబంధమైన క్రియల నుండి యేసునామములో మనం దూరమగుదుముగాక. హల్లెలూయా. ఈనాడే అపవాది సంబంధమైన క్రియలు చేయవారు మారు మనసు పొందుదురుగాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా.
రెండవది యోబు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, అక్కడ రాత్రి అట వ్యభిచారం చేస్తారట. వ్యభిచారము చేసేవాడు ఎవరి కింద ఉన్నాడంటే అపవాది కింద ఉన్నాడు. హలో, వ్యభిచారం చేసేవాడు ఎవరి కింద ఉన్నాడు? అపవాది కింద ఉన్నాడు. ఈ వ్యభిచారం చేసేటువంటి మనస్సు కలిగిన వాడు అపవాది మనస్సు కలిగిన వాడు, అపవాది చేత ఈడవబడిన వాడు, అపవాది చేత ఈడ్చబడుతున్నవాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అయిష్టమైన క్రియలు భూమి మీద ఏదైనా ఉన్నాయంటే మొదటి లైన్లో ఒకటోదేమో విగ్రహారాధన, రెండవదేమో వ్యభిచారం ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఒకవేళ వ్యభిచారం అనేటువంటి ఆధాకార క్రియల చేతను వీడబడుతున్నామేమో, దాని నుండి యేసు నామములో మనకు విడుదల కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు, చీకటిలో ఉన్నవాడు దుష్కార్యాలు చేస్తాడు అంటాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అంటాడు, చీకటిలో ఉన్నవాడు సహోదరుని ద్వేషించేవాడట. హలో, చీకటిలో ఉన్నవాడు ఎవడు ఏం చేస్తాడట? సహోదరుని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడట. సహోదరుడు అంటే ఎవడో? అన్నదమ్ములే కాదు, సహోదరులు అనగా తోటి సేవకుడు, తోటి విశ్వాసి, తోటి రక్షణ పొందినటువంటి విశ్వాసులు, తోటి మనుషులను మనం ప్రేమించాలి. అందులో వాక్యాలు అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి వ్యక్తులను, ప్రతి సహోదరులను మనం క్రీస్తును చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి ఇలా ప్రార్థనకి వెళ్ళి వాక్యం చెప్తా ఉంటుంటే మధ్యలో గలాట అంటే ఒక ఆవిడ కూర్చుంది. అందరూ ఇలా కూర్చుంటారు కదండి, వరుసగా కూర్చుంటే ఒక ఆవిడ కుర్చీ మీద కూర్చుంది అనమాట. కూర్చుంటే ఈ మనిషి ప్రక్కనే ఒక కుర్చీ కాలం ఉంది, ఎక్కడా ఖాళీ లేవు కుర్చీలు. ఈ మనిషి పక్కనే కుర్చీ కాలం. మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, వాక్యానికి సమయం ఇచ్చేశారు, వాక్యం చెప్తా ఉన్నాను. ఈవిడ వచ్చి పక్కన కూర్చుంది, ఒక ఆవిడ వచ్చి అంతే. ఈవిడ లేచిపోయిందంతే, ఈ పక్కన కూర్చున్నాడు. లేచిపోయి ఈ పక్క నుంచి రావట్లేదు. ఈ కుర్చీ తీస్తే అవతల ఖాళీయే, ఇలాగొచ్చేయచ్చు. ఈవిడ లెగమనలేక, ఈవిడ పక్కన కూర్చోలేక, ఇష్టం లేక ఈ పక్క నుంచి 20 కుర్చీలు ఉంటాయి. ఈ 20 కుర్చీలు గెట్టుకుంటూ వచ్చేస్తుంది అంతే. ఇలాగ ఏరా అంటే మనం మాకేం కొత్త కదా, మరి మేము తిట్టేస్తాం, మాకేంటి అవసరం. ఆ రోజు వాక్యం చెప్పేస్తాం, వచ్చేస్తాం మేము. కాబట్టి లోకల్లో పాస్టర్ గారు అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేము. అది లోకల్ కొత్త వాడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, మిమ్మల్ని తిట్టేసి తోలు తీసి డోలు కట్టేసి వెళ్ళిపోతాడు. అలే అని మళ్ళీ వస్తలేదు కదా, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలాట జరిగిపోతుంది, పెద్ద గొడవ. ఆ పక్క కూర్చోవచ్చు కదా, ఏమవుతుంది అంటది. నేను కూర్చోందాను పక్కన అనుకుంటూ వచ్చేస్తుంది. నేను వాక్యం మానేసి పాట ఎత్తుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. నేనేమంటానంటే సహోదరుని ప్రేమించాలని మనసు ఉంటే నువ్వు అంధకారంలో ఉన్నట్టే. హల్లెలూయా. నీ సహోదరుని ప్రేమించలేని మనస్సు ఉంటే అంధకారంలో ఉన్నట్టే. ఇంకా మనం కిందకి వెళ్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ అంటే రాత్రి వేళ మత్తుగా ఉంటారట. మత్తుగా ఉంటే మద్యపానాసక్తులై ఉంటారు, మందు తాగేవాళ్ళు. హలో, మందు తాగే వాళ్ళందరూ ఎవరి కింద ఉన్నట్టు తెలుసా? అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నారు. మందు తాగే వాళ్ళందరూ ఎవరి చేతుల కింద ఉన్నారు? అపవాది చేతి కింద ఉన్నారు. హల్లెలూయా. ఎవరి చేతి కింద? అపవాది చేతి కింద ఉన్నాడు. వీడు చెప్పండి, నువ్వు చచ్చిపోతావన్నా మాండేడు. మీకు మంచి మాట చెప్తాను అంటే వీడు దయ్యం పట్టుకుంటాను అనమాట. అండి దయ్యం పట్టుకుని వీడిని ఏం చేస్తుంది? ముందు తాగెత్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నన్ను ఒక ఆవిడ పిలిస్తే దయ్యం పట్టుకుని వదిలించడానికి వెళ్ళాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే ఇది ఒకసారి కేకలు అనేసి వెళ్ళిపోతాను బాబోయ్ అంది. వెళ్ళిపోనంటే ఆడు దయ్యం పట్టుకున్నాము ఏంటని తెలుసా? చిన్నపిల్ల 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి అంతే. పశువులు ఎత్తి వెళ్ళిపోతానంట. ఏమి తెలిపోతుంట? నా పశువులు ఎత్తి వెళ్ళిపోతారా అంటుంది. ఒక పక్క నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం అంతే. వీళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మలెక్క ఉంటారు కదా, వెళ్ళిపో 2 బిందులు నీళ్ళు కలిపేరండి అసలు. ఎవరి కోసం? ఆ దెయ్యం కోసం. అంటే ఇప్పుడు పశువులు నీళ్ళు తాగితే ఇప్పుడు మీకు మంచి మాట చెప్పినా, ఇప్పుడు దాని మాట వింటే ఉంటుందా వెళ్ళిపోద్దా? మాట నోటి దగ్గర ఉంటుందా? మాట నోటి దగ్గర ఉంటుందా? నువ్వు పశువు నీళ్ళు ఇచ్చావు అనుకోండి, అక్కడికి టెస్ట్ ఎత్తుకోండి, అమ్మ నేను ఏం కావాలితే. హల్లెలూయా. ఇప్పుడు మందు తాగేవాడిని కూడా దయ్యం పట్టుకుంది.
వీడు మందు దెయ్యం తాగమన్నప్పుడల్లా ఏం చేస్తున్నాడు? వీడు తాటాక ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారు? వీడు పొద్దునుంచి కష్టపడతాడండి. పొద్దునుంచి కష్టపడితే వీడికి 600 వస్తుంది. మళ్ళీ రైతు ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యారా పనికి తగ్గ డబ్బులు ఇచ్చేసాడు. పనికి తగ్గ డబ్బులు ఇచ్చేసిన తర్వాత అయ్యారా అంటాడు. ఎరా అంటే ఏదో సొక్కేస్తామండి అంటే. అప్పుడు ఈడేం చేస్తే 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు. ఈ 650 ఎట్టుకుని తాగేస్తాడు. పోనీ ఎక్స్ట్రా ఇచ్చింది తాగుతాడా అంటే కుదరదు. 650 తాగేసి మళ్ళీ 100 రూపాయలు 200 అక్కడ అరువెట్టి ఇంటికి నడుము పట్టుకుని వస్తుంటాడు. ఇలా ఏరా అంటే పొద్దునుంచి చచ్చాను. నాకు తెలిసిన ఒక కుటుంబం, వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, వాళ్ళ ఆయన ఎంత మంచోడంటే పొద్దున్న వెళ్ళేటప్పుడు వాడికి 100 ఇవ్వాలి, వాళ్ళ ఆవిడ 100 ఇవ్వాలి, తాగేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ శుభ్రంగా తాగేసి 100 రూపాయలు పెట్టుకుని వస్తాడు ఇంటికి. 100 రూపాయలు వాళ్ళ ఆవిడకి ఎత్తాడు. ఈ 100 రూపాయల దగ్గరికి రేపు పొద్దున్న ఇవ్వడానికి, ఇంట్లో కాదు రేపు పొద్దున్న ఇవ్వడానికి. భోజనాల దగ్గర కూర్చుంటాడు. భోజనం దగ్గర కూర్చొని ఏం కూర వండావు? బెండకాయ వండాను. గెట్టు పెట్టి కూడా ఎత్తాడంతే. ఇది రోజు మాసం కక్క మొక్క కావాలంట. వీడు సంపాదించిందల్లా మందు తాగేస్తా ఉంటే ఇక కక్క మొక్క ఎక్కడ తెచ్చి పడుతుంది భర్త భార్య? ఇంట్లో పిల్లలకి ఆనందం ఉండదు, పిల్లలకి సరైన తిండి ఉండదు, సరైనటువంటి వస్త్రధారణ ఉండదు, సరైనటువంటి చదువు ఉండదు. వీడు మాత్రం 24 గంటలు తాగుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే దయ్యం పట్టింది. యేసునామముల దయ్యాలన్నీ యేసునామములు విడిచిపెట్టి పోవును గాక. హల్లెలూయా. దెబ్బలాడుకు వచ్చేస్తే మమ్మల్ని దయ్యం పట్టుకుందా? రైట్, మిమ్మల్ని దయ్యమే పట్టుకుంది. నువ్వు మంచోడివే, నన్ను ఈ మాట కూడా చెప్పాలి, వారు పోగదు. నువ్వు మంచోడివే, కానీ నీకేమైంది? దయ్యం పట్టుకుంది. ఈ దయ్యం ఏం చేస్తా తెలుసా? మందు మానవదో ప్రార్థనకి అంతే. హల్లెలూయా. ప్రార్థనకు వస్తే మందు మానేత్రీడు, ఇది ప్రార్థన రానవదో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ మందు తాగే వాళ్ళందరూ అక్కడ అంధకార సంబంధమైన క్రియలలో ఉన్నాడని వాక్యం చెబుతోంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. అక్కడ సేవకుని మాట వినని వాడట, సేవకుని మాట వినని వాడు కూడా అంధకారంలో ఉన్నాడంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవరి మాట ఏంటాడు? పాస్టర్ గారి మాట ఏంట. లోకలు ఎవడ మాట అని అంటాడు కానీ పాస్టర్ గారి మాట ఏంటారు. ఎందుకు విండో తెలుసా? వీడు దెయ్యం మాట వినేవాడు దేవుడి మాట ఎందుకు వింటాడు? హలో, దెయ్యం మాట వినేవాడు దేవుడి మాట విండో. జాగ్రత్తగా వినండి. సేవకుని మాట వినకపోయినా నువ్వు ఎవరి కింద ఉన్నట్టు? అపవాది కింద ఉన్నట్టే. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామండి. చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసు వారు మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు యేసును వెంబడించేవాడు ఎక్కడ నడుస్తాడు? వెలుగులో నడుస్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు ఎంతమంది వెలుగులో నడుస్తున్నారు? చీకటిలో నడిచేవారంటే ఎంత చెప్పినన్ని చేసేవాళ్ళు. వెలుగులో నడిచేవారంటే ఎన్ని విడిచిపెట్టి వెలుగులో నడిచేవారు. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నడక ఎక్కడా? నీవు జీవపు వెలుగు కలిగిన యేసులో నడిస్తే నీ మీద మరణ ఛాయ లేకుండా ప్రభు చేయగలడు. నీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వగలడు, నీ పరిస్థితులు మార్చగలడు, నీ రుణములు తీర్చగలడు. నువ్వు దొంగతనం చేసుకోగలదు. నువ్వు దేవునితో ఏ చీకటిలో నడవకుండా వెలుగులో నడవగలిగితే, నువ్వు దొంగతనాలు చేయకుండా లంచాలు తీసుకోకుండా యేసు వారు నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ చక్కబరచగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. అంధకార సంబంధమైన క్రియలను విడిచి వెలుగులో నడిచే వారమై ఉందుము గాక, వెలుగులో జీవించే వారమై ఉందుము గాక, వెలుగు పుత్రులమై ఉందుము గాక. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, మనం ఇక రాత్రి వారము కాదు. క్రీస్తులో ఉన్నవాడు ఏ సంబంధి కాదు? రాత్రి సంబంధి కాదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. పగటి సంబంధులందరూ దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా.
వెలుగు సంబంధులందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. మీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులు యేసు నామములో లయమగునుగాక. మీ చేత చీకటి క్రియలు చేస్తున్న అంధకార శక్తులు యేసు నామములో లయమగునుగాక. చీకటి క్రియలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్న అంధకార శక్తులు మీ కుటుంబం నుంచి దూరమగునుగాక. మీ ఇంటిలో నుంచి దూరమగునుగాక. మీ కుటుంబం నుంచి దూరమగునుగాక. మీ ఇంటిలో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద వెలుగు ప్రకాశించునుగాక. మీ మీద క్రీస్తు మహిమ ప్రకాశించునుగాక. మీ ఇంటిలో క్రీస్తు వెలుగు ప్రకాశింపబడునుగాక. అర్థమైన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వెలుగు జీవితం మనం అనుభవించి తన కృపలో బలపరచబడుదుముగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకే వందనాలు అయా. ఇగో చీకటి రెండు విధాలుగా ఉంటుందని మేము నేర్చుకున్నాం అయా. ఈ చీకటిలో వెలుగుగా మీరు వచ్చి మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయా ఇగో తండ్రి, చీకటి అయా మమ్మల్ని శ్రమల పాలు చేస్తుందని, కష్టాలు పాలు చేస్తుందని, అవమాన పాలు చేస్తుందని, నాయన నష్టాలు పాలు చేస్తుందని, ఇబ్బందులు పాలు చేస్తుందని అయా ఇగో తన అంధకార సంబంధమైన లోకనాథుడు వచ్చి మా జీవితాలు అతలాకుతలం చేస్తాడని అయ్యా మేము నేర్చుకున్నాం. కానీ జీవమై ఉన్న నీకు కృప మమ్మల్ని తిరిగి లేవనెత్తుటకు సమర్థవంతమైనదని మేము నేర్చుకున్నాం ప్రభువా. యోబు జీవితంలో వచ్చిన చీకటిని తొలగించి వెలుగుతో నింపిన తండ్రి మీకు స్తోత్రాలు అయా. ఇగో తండ్రి, నాయన చీకటి అయా ఇగో తండ్రి రెండు విధాలుగా ఉంటుందని మేము నేర్చుకున్నాం అయా. ఇగో తండ్రి చీకటి అయా ఇగో తండ్రి అంధకార సంబంధమైన క్రియల చేత మమ్మల్ని వీడ్చి, మమ్మల్ని పాడు చేసి, మా ఆలోచనలు పాడు చేసి, మా జీవితాలను పాడు చేసి అయా నీ కృపకు దూరం చేస్తుందని మేము నేర్చుకున్నాం. ఒకవేళ మాలో నాయన అంధకార సంబంధమైన క్రియలు ఉండి మాకు నాయన మమ్మల్ని నీ కృపకు దూరం చేస్తుందేమో నాయన. నీ కృపకు పాత్రలమయ్యే మనస్సు మాకు దయచేయండి. నీ కృపకు పాత్రలమయ్యే జీవితాలు మాకు దయచేయండి. మా మీద ఏలుబడి చేస్తున్న అంధకార సంబంధమైన ప్రతి దురాత్మ శక్తులు లయమగునుగాక. యేసు నామములో ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులు లయమగునుగాక. నీ కృపకు మేము పాత్రలగుదుముగాక. నీ మహిమతో నింపబడుదుముగాక. నీ మహిమతో నింపబడుదురుగాక. ప్రతి ఆత్మ నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. అయా ఇగో తండ్రి, వాక్యం వింటున్న ప్రతి కుటుంబములో నీ యొక్క మహిమ వెలుగు ప్రకాశింపబడునుగాక. నీ వెలుగు ప్రకాశింపబడునుగాక. వారి కుటుంబ అంధకార శక్తులు లయమగునుగాక. వారి కుటుంబంలో సంతోషంతో నింపబడునుగాక. వారి కుటుంబం ఆనందంతో నింపబడునుగాక. వారి కుటుంబం జీవముతో నింపబడునుగాక. వారి కుటుంబం సంతోషంతో వెలసిల్లునుగాక. అయా మీ కృపలను గురించి మీరు మహిమ పొందమని యేసు నామమును బట్టి స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.